आंध्र प्रदेश के वजीराला चंद्रबाबू नायडू ने कमलापुरम में ग्रोमोर फर्टिलाइजर सेंटर का दौरा किया। इस मौके पर वजीराला ने बागबानी के किसानों से तबादला ख्याल किया। इस मौके पर वजीराला ने बागबानी और फसलों की पैदावार पर किसानों से बातचीत की और इनसे फसलों की पैदावार पर मालूमात हासिल की। फार्मर्स వెంకటరామరెడ్డి ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. ఏ పంటలు వేస్తున్నావు? నేను ఎక్కువ చామంతి, వేరుశనగ. ఇప్పుడు కొత్తగా మొక్కజొన్న పెట్టాను. మొక్కజొన్న పెట్టావు. 3 పంటలు వేసావు ఈ సీజన్. ఏమేమి పంటలు ఏంటి? ఎంత? వేరుశనగ, మినుమ, నువ్వులు ఈ 3 వేస్తున్నారు. 2 ఎకరాలు. 2 ఎకరాల భూమి ఉంది. ఓకే. మీ పేరు? శ్రీనివాసరెడ్డి. మీరేం పేరు? ఏం చేస్తున్నారు? ఇదంతా ఫార్మర్స్ ముగ్గురు. ఏంటండి వెంకటరామరెడ్డి. ఎన్ని ఎకరాల భూమి ఉంది? ఎన్ని ఎకరాల పొలం ఉంది? 3 ఎకరాలు. 3 ఎకరాలు ఉంది. ఏ పంటలు వేస్తున్నావు? నేను ఎక్కువ చామంతి, వేరుశనగ. ఇప్పుడు కొత్తగా మొక్కజొన్న పెట్టాను. మొక్కజొన్న పెట్టావు. 3 పంటలు వేసావు ఈ సీజన్ లో. ఏంటండి మీ పేరు? ఏంటండి? శివారెడ్డి. ఏంటి ఏమేమి పంటలు ఏంటి? ఎంత? వేరుశనగ, మినుమ, నువ్వులు ఈ 3 వేస్తున్నారు. 2 ఎకరాలు. 2 ఎకరాల భూమి ఉంది. ఓకే. మీ పేరు? శ్రీనివాసరెడ్డి. మీరేం పేరు? ఏం చేస్తున్నారు? వ్యవసాయం సార్. వ్యవసాయం. ఎన్ని ఎకరాలు పొలం? నాకు 4 ఎకరాలు సార్. మ్యాంగో పెట్టాను. మ్యాంగో ఎంత వేసారు? మ్యాంగో 4 ఎకరాలు వేసాను సార్. 4 ఎకరాలు మ్యాంగో వేసాను. అందులో కూడా ఇంటర్ కల్టివేషన్ ఏం వేశారు? ఇప్పుడు గ్రీన్ గ్రామ్ వేసాం సార్. గ్రీన్ గ్రామ్ వేశారు. ఇప్పుడు మీ ముగ్గురితో మాట్లాడడానికి వచ్చా నేను. నీ పేరేంటి? సంవత్సరం. నువ్వు ఎన్ని ఎకరాలు వేసావు ముందుగా? 4 ఎకరాలు వేసాం సార్. 4 ఎకరాలు. మొత్తం ఎంత పొలం ఉంది? 4 ఎకరాల పొలం ఉంది. 1 ఎకరా చామంతి చేశాను, 1 ఎకరా సంపంగి చేశాను, ఒక 2 ఎకరాలు అట్లా బీడ్ ఉంది సార్. తర్వాత మినుము వేస్తాం. మినుము వేస్తున్నారు. ఇప్పుడు మీరు రకరకాల పంటలు చేస్తున్నారు. ఇక్కడ గ్రోమోర్ ఉంది. ఇప్పుడు మీ పంటల్లో మీరు వేసేటప్పుడు మీకు దిగుబడి రావడం, ఇప్పుడు ప్రపంచంలో కూడా మార్పులు వచ్చేసాయి. ఇంత మునుపంతా కూడా మీరు వరి పండిస్తే తినేసేవాళ్ళు. అప్పుడంతా మనం ఇంటికి తయారు చేసుకునేవాళ్ళం. అప్పుడు ఎరువులతో చేసేవాళ్ళం. ఎనవల ఎరువు, లేకుంటే ఆవుల ఎరువు, లేకుంటే అప్పుడు బాగా వచ్చేది. ఇప్పుడు అవన్నీ మర్చిపోయాం. ఇప్పుడు మర్చిపోయి ఏం చేస్తున్నాం అంటే కాంప్లెక్స్ ఎరువులు, దానికంటే యూరియా ఎక్కువ వేస్తున్నాం. ఇప్పుడు నీ బాడీకి మందు ఇస్తాం. మందు ఇచ్చినప్పుడు పనిచేస్తుంది. అదే ఎక్కువ స్టెరాయిడ్స్ ఇచ్చారనుకో ఏమవుతుంది? ఇప్పుడు మీరు భూమికి కూడా స్టెరాయిడ్స్ ఇస్తున్నారు. వాడడం లేదు. అయిపోయింది. దానివల్ల ఇంకొక పక్కన ఇంకొకటి ఉంది. కాంపోస్ట్ ఎరువులు వర్సెస్ యూరియా. యూరియా చీప్ గా ఉంది. बिहार में नीतीश कुमार ने 10वीं मरतबा वजीराला के ओहदे का हलफ लिया। गवर्नर आरिफ मोहम्मद खान ने ओहदे और राजदारी का हलफ दिलाया। हलफबरदारी तकरीब पटना के गांधी मैदान में मुनक्किद हुई। इस तकरीब में वज़ीर-ए-आज़म नरेंद्र मोदी, मरकजी वज़ीर दाखिला अमित शाह और आंध्र प्रदेश के वज़ीराला चंद्रबाबू नायडू और एनडीए इक़्तिदार वाली रियासतों के वज़राए आला और कायदीन ने शिरकत की। इस मौके पर वज़ीराला चंद्रबाबू नायडू ने वज़ीर दाखिला अमित शाह और एनडीए के कायदीन से मुलाकात भी की और नीतीश कुमार को मुबारकबाद भी दी। Kumar is the Chief Minister now. He is having very good experience. Now even Bihar will develop like anything in future. This is India's century. In that direction, Bihar is going to play very crucial role overall development of the nation. We are very happy. Even recent times you are seeing the trend. All elections end day sweeping. It will continue. It gives so much of stability and also progress for the nation. We are very happy to witness this. We are proud of our Honorable Prime Minister and also Nitish, both of them. वज़ीर-ए-आला रेवंत रेड्डी से एनालॉग
AI के CEO एलेक्स कैपमान ने मुलाकात की। वज़ीर आला ने मुख्तलिफ उमूर पर तबादला ख्याल किया। इस मौके पर वज़ीर आला ने हैदराबाद में ट्रैफिक और सैलाब के कंट्रोल के लिए AI टेक्नोलॉजी से मदद करने की अपील की। वज़ीर आला ने फ्यूचर सिटी, AI सिटी और मूसी के मंसूबों की वजाहत की। वज़ीर आला रेवंत रेड्डी ने कंपनी के CEO को 8 और 9 दिसंबर को होने वाली ग्लोबल समिट में शिरकत की भी दावत दी है। YSRCP के सदर और साबिक वज़ीर आला जगनमोहन रेड्डी गैर मुतनासिब असासे जात केस में हैदराबाद के नामपल्ली पर वाक़े CBI की खुसूसी अदालत में पेश हुए। जगनमोहन रेड्डी विजयवाड़ा से बेगमपेट एयरपोर्ट पहुंचे और वहां से नामपल्ली अदालत पहुंचे। पूछताछ के बाद जगनमोहन रेड्डी लोटस पॉइंट चले गए। वाई जगनमोहन रेड्डी सितंबर 2013 से इस मामले में जमानत पर हैं। अब भी इन्होंने शख्सी हाजिरी से मुस्तसना देने की दरख्वास्त की थी, लेकिन CBI ने इसकी मुखालफत की। अदालत ने इन्हें आज अदालत में पेश होने का हुक्म दिया था। Ex-Chief Minister Jagan Mohan Reddy has appeared before the Honorable Principal Special Judge for CBI cases on the directions given by the Honorable Court, and he appeared at the Honorable Court, recorded his presence, and the application was closed. So, what is the next date? No next date. Today only his application is pending. In view of the directions of the Honorable Court only, he appeared before the court, and the application is closed. आंध्र प्रदेश के वज़ीर कानून व अक़लियती बहबूद NMD फारूक ने नंदयाल असेंबली हल्के में अन्नदाता सूखी बवा 2025 के फंड की दूसरी किस्त की इजराई के प्रोग्राम में शिरकत की। इस मौके पर उन्होंने किसानों से मुलाकात की। वज़ीर NMD फारूक ने कहा कि मखलूत हुकूमत किसानों की तरक्की के लिए काम कर रही है। हुकूमत रियासत के अवाम और किसानों की तरक्की कर रही है, इसी का मकसद है। इस प्रोग्राम में जिला ज्वाइंट कलेक्टर कार्तिक और दीगर कायदीन ने भी शिरकत की। ఈ కార్యక్రమానికి ఏర్పాటు చెప్పాను. దాని చాలా సమస్యలు ఉంటాయి. దాదాపు 40 సంవత్సరాల నుంచి జిల్లాల పరిస్థితి బాగా తెలిసినట్టు బాగా చైతన్యవంతులైన రైతులు, చాలా రాజకీయంగా బాగా ముందుకున్న రైతులు ఎన్నో విషయాలు చెప్పారు. నాకు చాలా విషయాలు చాలా మంది మాట్లాడారు. సదాశివరెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు, సుబ్బారావు గారు, చంద్రశేఖర్ రెడ్డి, నరసింహారెడ్డి గారు, ఈశ్వరెడ్డి గారు, సయ్యద్ రోజు గారు, వెంకటయ్య గారు, వీళ్ళందరూ కాకుండా పెద్దలు ఇక్కడ కూర్చున్న రైతులు, రైతు దిన బాంధవులు, కర్షకులందరికీ, మరీ ముఖ్యంగా దేవి జనార్దన్ రెడ్డి గారు, మండల కార్యదర్శి చెప్పారు పోలిక, వాళ్ళందరూ కూడా పేరు పేరున అందరికీ। तमिलनाडु में मेट्रो रेल प्रोजेक्ट कोयम्बटूर और मदुरई के लिए मंसूख किए जाने के ऐलान के बाद इंडिया इत्तेहाद की जमातों ने सख्त नाराजगी का इजहार किया। आज कोयम्बटूर में मुख्तलिफ जमातों ने मुत्तहिद होकर एहतजाजी मुजाहरे किए। इस एहतजाज में सियासी जमातों के कायदीन और कारकुनों ने शिरकत की। इस मौके पर सियासी कायदीन ने कहा कि मेट्रो रेल मंसूबा जनूबी तमिलनाडु के लिए एक अहम जरूरत था और इसे मंसूख करना अवाम के साथ नाइंसाफी के मुतरादिफ है। It was shocking news yesterday that metro projects for Coimbatore and Madurai has been returned. That is more or less rejected, stating reasons that it has a population less than 20 lakhs. It has to be noted that during the 2016 Parliament, the same government, statistics was tabled that in the projected population in Coimbatore is 21.5 lakhs. And while approving this project, they say it is less than 20 lakhs. This shows the step-by-step attitude of BJP towards Tamil Nadu. Not only Tamil Nadu, non-BJP ruling states of India. So this is a very great irony, as Coimbatore is a very fast developing city. It has a population more than 21 lakhs as it is, and the last census taken was only on 2011, that is 2011, and no current statistical figures are available. In spite of that, this is a political move to snub all the parties who are against BJP. आपको रखे बाखबर। देखिए मुंसिफ टीवी, लाइक कीजिए, शेयर कीजिए और सब्सक्राइब कीजिए। स्क्रीन पर दिया गया बटन जरूर दबाइए।